అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మటర్ పన్నీర్ మసాలా కర్రీ చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. నాన్లోకి, రోటీలో, చపాతీలో, పుల్కాలోకి, బగారా రైస్, జీరా రైస్ ఇలా దేనిలోకైనా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బయట రెస్టారెంట్స్లో దాబాలకి వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ చేయడం ఎలా, దీంట్లో ఏమేం వేయాలో ఏంటో అనే ఒక చిన్న ఆలోచనతో అలా వదిలేస్తూ ఉంటాము. కానీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి అందులో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 3 లవంగాలు, 2 యాలుక్కాయలు, ఒక 10 నుంచి 15 వరకు మిరియాలు, ఒక అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, ఒక నల్ల యాలుక్కాయ, 1 టీ స్పూన్ షహజీరా, ఒక జాపత్రి, అలాగే ఒక బిర్యానీ ఆకు. మీ దగ్గర ఏవైతే పలావు దినుసులు బేసిక్వి ఉన్నాయో అవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇవైతే దాదాపుగా అందరి దగ్గర ఉంటాయి, సో ఇవి చూపించానమాట. వీటిని ఒక 10 సెకండ్స్ అలా ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులో ఒక 10 రెబ్బల చిన్నుల్లిపాయలు, 1 ఇంచు అల్లం ముక్క సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక 10 లేదా 15 వరకు జీడిపప్పులు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకోండి. చిన్నవైతే 2, పెద్దదైతే 1 ఉల్లిపాయ సరిపోతుందండి. దీన్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక 2 టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 1/2 కప్పు వరకు, అంటే ఒక 5-6 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేశాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర కాడలతో సహా ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లార్చుకోండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోండి. చూడండి, ఇంత బాగా మెత్తగా అవ్వాలన్నమాట. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసేయండి. బటర్ వేస్తే మంచి టేస్ట్గా ఉంటుందండి. లేదంటే 1 స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు అనమాట. మీడియం ఫ్లేమ్లో ఈ పేస్ట్ని ఇలా ఫ్రై చేసేసుకోండి. 2 మినిట్స్ ఫ్రై చేసేసాక బేసిక్ స్పైసెస్ వేసుకుందామండి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ కారం వేసేసి వీటిని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో సిమ్లో మార్చుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీలోనే వాటర్ యాడ్ చేసుకొని ఒక 1/2 కప్పు వరకు ఇందులో వాటర్ పోయండి. ఆ మిక్సీలో ఉన్న మిగిలిన మసాలా కూడా వచ్చేస్తుందన్నమాట. చూడండి, ఆ వాటర్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయండి. అప్పుడు ఇంకా ఒక 1/2 కప్పు ఫ్రోజన్ మటర్ వేస్తున్నాను నేను. మీ దగ్గర నార్మల్ మటర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు పన్నీర్ ముక్కలు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న పీసెస్ కానీ పెద్ద పెద్ద పీసెస్ కానీ కట్ చేసుకొని ఇవి 2 కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. నాకు ఉప్పు కొంచెం తగ్గిందండి, అందుకని చెప్పేసి యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి చూడండి, ఒక 5 మినిట్స్కి ఇలా దగ్గర పడుతుందన్నమాట. కొంచెం ఆయిల్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా అరచేతిలో వేసుకొని ఇలా స్మాష్ చేస్తూ వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సిమ్లో ఒక 2 మినిట్స్ ఉంచి ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.
అంతేనండి, మటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారండి. వీకెండ్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చపాతీ చేసుకొని ఈ బటర్ పన్నీర్ కర్రీ చేసుకోండి. ఆ వీకెండ్కి న్యాయం చేసినట్టేనండి. అంత బాగుంటుందన్నమాట. మరి మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదూ. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.